హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒక మంచి యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యాప్కి సంబంధించిన వివరాలన్నీ మీకు అర్థం అవ్వాలంటే వీడియో పూర్తిగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ముఖ్యంగా ఈ యాప్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేటెస్ట్ ఆఫర్స్, డీల్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఫస్ట్ కొన్ని పర్మిషన్స్ అలౌ చేయాల్సి ఉంటుంది. టాప్ లో కనిపిస్తున్న ఓపెన్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ నేమ్ ఉంటుంది కదా, ఇక్కడ ట్యాప్ చేసి పర్మిషన్ అలౌ చేయండి. టాప్ లో స్లైడర్ ఉంటుంది, అలౌ చేయండి, ఓకే చేయండి. తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. మీరు కావాలనుకుంటే రిపోర్ట్స్ అప్లోడ్ చేయొచ్చు, లేదా మీరు టిక్ రిమూవ్ చేసి ఓకే చేయొచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత మీకు మరో పర్మిషన్ అడుగుతుంది, ఇది కూడా అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత అలౌ డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అని ఉంటుంది, ఈ పర్మిషన్ కూడా అలౌ చేయండి. ఈ పర్మిషన్స్ అన్ని అలౌ చేస్తేనే ఈ యాప్ కరెక్ట్గా పనిచేస్తుంది. ఒక్కసారి పర్మిషన్స్ అన్ని అలౌ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయచ్చు. మీకు స్టార్టింగ్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. టాప్లో మీరు గమనించినట్టయితే స్టాప్డ్ అని ఉంటుంది, అంటే సర్వీస్ ప్రస్తుతానికి స్టాప్ అయి ఉంది. మీరు స్టార్ట్ చేయాలనుకుంటే సింపుల్గా అక్కడ ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఫస్ట్లో విజార్డ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ విజార్డ్ ఫస్ట్ టైం మాత్రమే స్టార్ట్ అవుతుంది. ఇది తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఫాలో అవ్వండి. ఇది ఫాలో అయినట్టయితే ఈ యాప్ మీకు ఏ విధంగా ఉపయోగించాలో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఒక్కొక్క స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే మొత్తం మీకు డీటెయిల్స్ అన్ని కూడా అర్థమైపోతాయి. ఫస్ట్ నేను ఇక్కడ నెక్స్ట్ బటన్ పై ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫేస్ డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే టాప్లో మనకి చిన్న విండో కనిపిస్తుంది. ఇక్కడ నా ఫేస్ కూడా డిటెక్ట్ అవ్వడం జరిగింది. కింద మనకి ఫేస్ డిటెక్ట్ అని వస్తుంది. ఎప్పుడైతే ఫేస్ డిటెక్ట్ అవుతుందో మీరు నెక్స్ట్ బటన్ దగ్గర ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేసిన తర్వాత మీకు విధంగా జీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకుని అడుగుతుంది. నార్మల్గా మీ ఫోన్లో ఉంటుంది. ఒకవేళ మీరు వేరే కీబోర్డ్ యూజ్ చేస్తూ ఉంటే కనుక జీబోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ బటన్ పై ట్యాప్ చేసినట్టయితే మీకు హారిజంటల్, వర్టికల్ సెన్సిటివిటీ అడుగుతుంది అనమాట. హారిజంటల్ అంటే అడ్డంగా మీ మౌస్ కర్సర్ ఎంత స్పీడ్గా మూవ్ అవ్వాలి. చూస్తున్నారు కదా, నేను నా ఫేస్ కదుపుతూ ఉంటే అది మూవ్ అవుతుంది. అయితే మీది బాగా స్లోగా మూవ్ అవుతుంది అనుకుంటే మాత్రం మీరు టాప్లో ఉన్న నెంబర్ని పెంచుకున్నట్టయితే చూసారు కదా, ఇప్పుడు కొంచెం స్పీడ్గా మూవ్ అవుతుంది. అంతేకాకుండా వర్టికల్ సెన్సిటివిటీ, ఇప్పుడు మీరు గమనించినట్టయితే పైకి కిందకి మౌస్ కదులుతుంది, కానీ బాగా స్లోగా కదులుతుంది. అందుకని నేను దీన్ని 10గా మార్చాను అనమాట. మీరు మీ కంఫర్ట్ని బట్టి ఈ నెంబర్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా స్పీడ్ మార్చుకున్న తర్వాత టాప్లో మీరు చూస్తున్నారు కదా, కార్నర్స్లో రెడ్ కలర్స్ కనిపిస్తున్నాయి. మీరు మీ మౌస్ పాయింటర్ని అక్కడికి తీసుకెళ్లవలసి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను సెన్సిటివిటీ బాగా తగ్గించడం వల్ల చాలా ఎక్కువగా నా ఫేస్ మూవ్ చేయవలసి వస్తుంది. మీరు మీకు నచ్చిన విధంగా మార్చుకోండి. వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో కొంచెం స్పీడ్గా అవడం కోసం నేను పెద్దగా అడ్జస్ట్మెంట్స్ చేయడం లేదు. తర్వాత నెక్స్ట్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న సెట్టింగ్స్ అనమాట. మోషన్ స్మూతింగ్, ఇంకా మోషన్ థ్రెషోల్డ్, ఇవన్నీ కూడా మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ఇక మీకు మేక్ ఏ క్లిక్ అని కూడా వస్తుంది. అంటే ఒక్క క్లిక్ మీరు ఏ విధంగా పెర్ఫామ్ చేయాలో కూడా చూపిస్తారు. సింపుల్గా మీరు నెక్స్ట్ బటన్ దగ్గర ట్యాప్ చేసి మౌస్ కర్సర్ని సింపుల్గా క్లిక్ చేయాలని ఉంది కదా, అక్కడికి తీసుకువెళ్ళి వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే చూస్తున్నాక క్లిక్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు మరొక స్క్రీన్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ దగ్గర ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ అడుగుతున్నారనమాట. లాంగ్ ప్రెస్ కోసం మీరు ఎక్కువసేపు అక్కడ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. నేను మౌస్ పాయింటర్ని ఈ బటన్ దగ్గర తీసుకువెళ్ళి వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేసిన తర్వాత మనకి విధంగా లాంగ్ క్లిక్ అని వస్తుంది. అక్కడికి వెళ్ళి ఓకే చేసినట్టయితే ఈ విధంగా నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది. ఈ యాప్లో మనం స్క్రాలింగ్ కూడా చేయొచ్చు. అంటే మీరు మీ ఫేస్తోనే స్క్రాలింగ్ కూడా చేయొచ్చు. మీరు టాప్లో చూస్తున్నాక 2 బటన్స్ కనిపిస్తున్నాయి. ఈ 2 బటన్స్ దగ్గరికి మీరు పాయింటర్ని తీసుకెళ్ళినట్టయితే అప్ అండ్ డౌన్ స్క్రాల్ అవుతుంది. నెక్స్ట్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తే ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. చూస్తున్నారు కదా, మనకి స్క్రీన్ పై టాప్లో ఒకటే, కింద ఒకటే స్క్రాలింగ్ బటన్స్ వచ్చాయి. ఆ 2 యూజ్ చేసి మనం స్క్రాల్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్కి వెళ్ళినట్టయితే మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. మీరు కావాలంటే అవి కూడా చదవండి. ఆ తర్వాత నేను నెక్స్ట్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ బటన్ దగ్గర ట్యాప్ చేశాను. మొత్తం సెటప్ అంతా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఫినిష్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్ గమనించినట్టయితే ఇదే మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్ అనమాట. చూస్తున్నారు కదా, ఈవీఏ ఫేషియల్ మౌస్ అని ఉంటుంది. ఈ ఈవీఏ ఫేషియల్ మౌస్ అని ఉంది కదా, ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ట్రై చేస్తే మంచిది అనుకుంటున్నాను. ఇక యాప్ ఉపయోగించడం అయితే మాత్రం చాలా ఈజీ. మీరు స్క్రాల్ చేయడం కోసం చూస్తున్నారు కదా, పాయింటర్ని టాప్లో అక్కడ తీసుకెళ్ళినట్టయితే పైకి స్క్రాల్ అవుతుంది. అలాగే పాయింటర్ని కిందకి తీసుకెళ్ళినట్టయితే స్క్రీన్ కిందకి స్క్రాల్ అవుతుంది అనమాట. అంతేకాదు బాటంలో చూస్తున్నారు కదా, మీకు ఒక బటన్ కూడా ఉంటుంది. ఈ బటన్ దగ్గరికి వెళ్ళి మీరు హోల్డ్ చేసినట్టయితే మీకు ఈ విధంగా మెనూ కూడా వస్తుంది. ఈ విధంగా చాలా రకాలుగా యాప్ అయితే మాత్రం ఉపయోగపడుతుంది. అయితే మీరు కేవలం మీరు ఫేస్ని మాత్రం మూవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ ఫేస్ని స్టడీగా ఉంచి మీ ఫోన్ కదిపినా కానీ ఈ యాప్ పనిచేస్తుంది అనమాట. ఈ యాప్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అసలు దీనివల్ల ఉపయోగం ఉందో లేదో కూడా కామెంట్ చేయండి. అయితే నేను ఫేస్కి చాలా దూరంగా ఉంచి ట్రై చేసినా కానీ ఇది బాగానే పనిచేసింది. మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన, వీడియో నచ్చిన, యాప్ నచ్చినా తప్పకుండా వీడియో లైక్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.